సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎక్స్‌టెన్స్ ఎన్ని ఎకరాలు సార్ ఇది? సార్ అది 202 ఎకరాలొస్తుంది సార్. 202 ఎకరాలు. ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉంది ఈ ల్యాండు? లేదు సార్. టోటల్ అంతా ఒకటే బిట్ సార్. ఈ 200 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ ఉంది సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. ఉంది సార్. ఈ 200 ఎకరాల్లో వాచ్‌మెన్‌లు ఉండటానికి షెడ్‌లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. ఓకే. ఎన్ని షెడ్‌లు ఉండొచ్చు ఉదాహరణకి 4, 3, 5? సార్ ఒక 4 ఉన్నాయి సార్. 4 షెడ్‌లు ఉంటాయి. ఉంది. ఆ ల్యాండ్‌లో చెరువు ఉందా? ఉంది సార్. పాంట్ ఉంది. ఒక 6 ఎకర్‌తో పాంట్ తయారు చేసిండ్రు. ఓకే. చెరువు తయారు చేసి ఒక 6 ఎకరాల చెరువు ఉంది. ఉంది సార్. ఇప్పుడు ఈ ల్యాండ్‌లో బోర్‌లు ఉన్నాయా సార్? సార్ బోర్‌లయితే లేవు. ఓకే. వాటరు పెన్నా రివర్ నుంచి ఇక్కడికి డంపింగ్ చేస్తారు సార్. ఓకే. పెన్నా పెన్నా రివర్ ఉంది కదా! నది ఉంది కదా! పెన్నా నది ఉంది పెన్నా కదా! నది ఉంది సార్. అవును. ఆ పెన్నా నది పక్కనే మన పొలంకి ఆనుకునే ఉంటుంది కొంచెం పక్కనే. హ్మ్. అక్కడి నుంచి అక్కడ బోర్‌లేసున్నారు. ఎన్ని బోర్‌లేశారు? అక్కడ 12, ఒక 5, 17 బోర్‌లేసున్నారు సార్. 17 బోర్‌లేశారు. 17 బోర్‌లున్నాయి. అక్కడి నుంచి ఈ చెరువుకేస్తారు. అక్కడి నుంచి మధ్యలో ఒక డంపింగ్ ఒక వాల్ లాగా పెట్టి, బావిలాగా పెట్టి, హ్మ్. ఆ బావిలోంచి ఇక్కడికి ఇ వాటర్ ఎ చెరువులోకి ఏది ఈ 6 ఎకరాల చెరువుకు నీళ్లొస్తాయి. వస్తాయి సార్. ఓకే. ఎన్ని ఇంచులొస్తాయి ఒక్కొక్క బోరు వాటరు? సార్ ప్రతి బోరు 3 ఇంచ్ వస్తది సార్. అది ప్ర ప్ర అంటే మొత్తం నదిలో టోటల్ కాబట్టి మొత్తం 17 బోర్లు. ఒక్కొక్క బోరు చెలుపు 3 ఇంచుల వాటరొస్తది. 3 ఇంచులు వస్తది సార్. ఓకే. నేల సాయిల్ ఎలా ఉంటది నేల? సార్ సాయిలు ఇది బ్లాక్. బ్లాక్. ఓకే. బ్లాక్ సాయిలు. హ్మ్. తర్వాత ఈ వరి పండిస్తారు సార్. వరి 2 టైమ్స్ 2 కార్లు పండిస్తారు. సంవత్సరానికి చెలుపు 2 కార్లు పండిస్తారు. పండిస్తారు. ఓకే. ఇప్పుడు ఈ 200 ఎకరాలు సార్. ఉదాహరణకి నేను కొన్నానండి. ఆ! ఓకే. నేను ఓకే. కొనుక్కు ఉదాహరణకి నేను కొని మీలాంటి వ్యక్తులకి కౌలుకిచ్చాను, లీజుకిచ్చాను. ఓకే సార్. సంవత్సరానికి ఎంతొస్తది నాకు? సార్ ఇప్పుడు ప్రెజెంట్ లీజ్ ఇస్తున్నారు వాళ్ళు. ఎంతిస్తున్నారు సంవత్సరానికి? సంవత్సరానికి 30,00,000 ఇస్తున్నారు సార్ దగ్గర ఒ దగ్గరగా. దగ్ 30,00,000 30 పక్కాగా. ఒక సంవత్సరానికి వచ్చేలోపు ₹30,00,000 కౌలొస్తుంది. 30,00,000 కౌలొస్తుంది సార్. ఏది ఈ 200 ఎకరాలకి. 200 ఎకరాలకి. సో, వాటర్‌కైతే ఎటువంటి ఇబ్బందేం లేదంటారా? సార్ వాటర్ ఫుల్ సఫిషియెంట్ సార్. ఫుల్‌గా ఉంటాయి. వాటర్ అయితే ఇబ్బంది ఓకే. లేదు. అంటే ఇప్పుడు ఈ 17 బోర్లు చెలుపు ఈ 7 ఎకరాల ఈ 7 అంటే ఈ 200 ఎకరంలోని ఈ 7 ఎకరాల చెరువుంది. చెరువు ఉంది సార్. ఓకే. సెంటర్‌లో వెరీ గుడ్. ఉంటుంది. సెంటర్‌లో ఉంటది. ఆ! ఓకే. అంటే ఇప్పుడు ఆ అక్కడి నీళ్లు నుంచి ఇక్కడికొస్తాయి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పెన్నా నదికి ఈ ఈ ఈ ల్యాండ్‌కి ఎంత దూరం ఉంటది? సార్ పెన్నా నదికి ఈ పొలంకి పక్కనే ఒక 2 ఎకర్ పొలం డిస్టెన్స్ ఉంటుంది సార్. 2 ఎకరాల పొలం డిస్టెన్స్ ఉంటదంతే. ఓకే. ఆ! అది సార్. అంటే ఈ ల్యాండ్ ఆనుకొని ఒక 2 ఎకరాల పొలం ఉంటది. ఈ 2 ఎకరాల పొలం ఆనుకొని కృష్ణా నది. ఏం నదది? పెన్నా నది. పెన్నా నది. అంటే ఈ ల్యాండ్ ఆనుకొని 2 ఎకరాలు వేరే వేరే వాళ్ళదుంది ల్యాండు. ఉంది ఈ సార్. 2 ఎకరాలు ఆనుకొని పెన్నా నది. పెన్నా నది. ఓకే. వెరీ గుడ్. అంటే ల్యాండ్ చాలా దగ్గరతే. చాలా దగ్గర సార్. ఓకే. ఆ ఇబ్బందేం లేదు. పెన్నా నది నుంచి 17 బోర్లు ఏసి వాటర్ ఏసి ఆ పెడుతున్నారు వాటర్‌ని ఇక్కడికి తీసుకొస్తారు చెరువులోకి. చెరువులోకి. సో, వాటర్ వల్ల ఎటువంటి ఇబ్బందేం లేదు. సార్ వాటర్‌కైతే ఫుల్ సఫిషియెంట్ సార్. ఆ పొలాన్ని మీరు మాగాణిగా వాడుకోవచ్చు. అట్ ద సేమ్ అలాగే మీరు ఇది ఉంది గదా! మెట్ట పైర్లకు కూడా వాడుకోవచ్చు. అదేలే మాగాడేసుకోవచ్చు. పెంట పైర్లకి మెట్ట మెట్ట పైర్లు గూడా ఏసుకోవచ్చు. ఏసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏయన్నా ఏసుకోవాలన్నా ఏసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ చుట్టూ రింగ్ ల్యాండు రోడ్ ఉంది. ఇప్పుడు ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్కా రిజిస్టర్డ్ సార్. ఇప్పుడు ఈ 200 ఎకరాలు అసైన్‌మెంట్ ఏం లేదా? లేదు సార్. మొత్తం రిజిస్ట్రేషన్ ల్యాండ్. మొత్తం రిజిస్టర్. వీళ్ళు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలవుతుంది? సార్ అది 12 సంవత్సరాలు అయితుంది సార్. సో, వీళ్ళు పిత్రాజితం ల్యాండ్ వీళ్ళు కొన్న ల్యాండే. పిత్రాజిత్తమేం సార్ కాదు సార్ అది. కొన్నదే. కొన్న ల్యాండే. రైతుల ఎంతమంది దగ్గర నుంచి రైతులుంటారు ఈ ల్యాండ్‌లో? వీళ్ళు ఆయన వాళ్ళ మిసెస్ అంతా ఒక 8 మెంబర్స్ ఉంటారు సార్. ఒక 8 మంది సో, 10 మందేసుకో ఒక ఉదాహరణకి. 8, 10గా ఉండు. అది 10 ఎ కూడా ఎ ఉండదు సార్. 8 మంది. సరే ఓకే. ఒక ఇద్దరు ఎక్స్ట్రా కలుపుకుందాము. ఓకే. ఓకే. 8 మంది నుంచి 10 మంది రైతులుంటారు. ఉంటారు సార్. ఒకటే ఫ్యామిలీ, ఒకటే కుటుంబం. ఒకటే ఏ కుటుంబం. జిల్లా వస్తుందిది? నెల్లూరు జిల్లా సార్. మండలం సార్? మండలం చేజర్ల. సేజర్ల మండలం. మండలం అవును. నుంచి ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్ ఉంటది? మండలం నుంచి ల్యాండ్‌కి 8 కిలోమీటర్స్ ఉంటుంది సార్. 8 కిలోమీటర్. విలేజ్ నుండి ల్యాండ్‌కి ఎంత దూరం ఉంటది? విలేజ్ నుంచి ల్యాండ్‌కి ఒక 700 మీటర్లు ఉంటుంది. అంటే హాఫ్ కిలోమీటర్. హాఫ్ హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ కొంచెం పైన. హాఫ్ కిలోమీటర్ కొంచెం. కొంచెం పైన. ఓకే. అంతే. ఈ విలేజ్ నుంచి డైరెక్ట్ కార్ సేల్‌లోకెళ్తదా డైరెక్ట్‌గా? నీట్‌గా వెళ్తుంది సార్. ఇబ్బందేం లేదు. డైరెక్ట్ కార్ సేల్‌లోకెళ్తుంది. లోపలికెళ్తాం. ఓకే. రైట్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సార్ ఒక ఎకరు వాళ్ళు 10,00,000 చెప్తున్నారు సార్. ఓకే. 10,00,000 చెప్తున్నారు ఒక ఎకరకు. ఆ! హ్మ్. అవును. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే. థాంక్ యూ సార్. రైట్.